నీ కనుపాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ప్రియమైన దేవుని బిడ్డారా, ఎంతో శ్రేష్టమైన వాగ్దానము. ఉదయకాలము ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ భేదము లేదు. కుల, మత, జాతి, ప్రాంతము, లింగము ఏ భేదము లేకుండా ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయవాడు రక్షింపబడును. ఈ ఉదయకాలమున అందరూ పాపం చేసి దేవుని మహిమ పొందలేకపోతున్నారు అనే వాక్యం సెలవిస్తుండగా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కానీ ప్రభువు నామం బట్టి యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయమందు ఆయనను విశ్వాసం ఉంచి పాపక్షమాపణ నిమిత్తము ఆయనను వేడుకున్నప్పుడు ఏ భేదము లేదు. ఆయన ప్రతి ఒక్కరి పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని తప్పించి నీతిమంతులుగా తీరుస్తాడు. ఉదయకాలము యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయువారు అందరినీ ఆయన రక్షించుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కాబట్టి ఉదయకాలం ప్రీతిగా బిడ్డారా, ఈ దినమందు నిజమే అందరం కూడా పాపులమే, జన్మత కర్మ పాపులమే. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మన పాపములు మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మితగిన వాడు నీతిమంతుడు. కాబట్టి మనల్ని పరిశుద్ధులుగా చేయుటకు, రక్షించుటకు, విమోచించుటకు, నిత్య పరలోక రాజ్యం మనకు అనుగ్రహించుటకు, భూలోక జీవితం అంతా తండ్రిగా మనం చేపట్టుకుని మనల్ని విజయవంతమైన జీవితంలో నడిపించుటకు గొప్ప ఐశ్వర్యవంతుడు మన దేవుడు, నజరుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి రండి కలిసి ప్రార్థన చేసుకుని ఈ వాగ్దానము పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రమయ్యా. ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయవాడేవాడు వాడు రక్షింపబడిన వాక్యంలో సెలవిస్తున్న తండ్రి, ఉదయకాలం ప్రభా అయ్యా ఏ భేదము లేదయ్యా. ఎంతమంది అయితే ప్రభా అయ్యా మోకరించి ప్రార్థన చేస్తున్నారు, హృదయమందు యేసు ప్రభు అని ఒప్పుకుంటున్నారు, తమ పాప క్షమాపణ నిమిత్తమయ్యా విజ్ఞాపన చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని ప్రభా క్షమించి ఆయన రక్షించమని వేడుకొంచున్నామయ్యా. నిత్య జీవానికి వారసులుగా చేయమని వేడుకొంచున్నాం ప్రభా. అయ్యా భూలోక జీవితం అంతట్లో ప్రభా నీ కృప, నీ కాపుదల, అయ్యా నీ యొక్క విజయం బిడ్డ దయచేయమని నీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.